అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్। ఈ రోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యల ఫ్రై అండి। అన్నంలో కలిసేలాగా సింపుల్ గా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటది। ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। ఫస్ట్ అయితే పచ్చి రొయ్యలు నీసు వాసన రాకుండా ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసుకొని రొయ్యల్లో కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఈ బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులోకి అయితే వేసుకోవాలండి। ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చి రొయ్యలను ఉడికించుకోవాలి। ఈ పచ్చి రొయ్యలు ఆయిల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటే పచ్చి రొయ్యల నుంచి వాటర్ అనేవి వస్తాయండి। ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి। ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి। ఈ వాటర్కి రొయ్యలు అనేవి ఉడికిపోతాయి ఫ్రై చేసేటప్పుడు। ఈ రొయ్యల టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి। ఇప్పుడు ఇలా వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని బాండీని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మరో బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆనియన్లోకి 2 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి। ఉడికించుకున్న రొయ్యల్ని వేసుకొని ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో। ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఈ రొయ్యల్లో కలిసేలా కలుపుకోవాలి। ఇలా రొయ్యల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మసాలాలు అయితే వేసుకోవాలి। స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలండి। 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఈ రొయ్యల్లో కలిసేలా కలుపుకోవాలి। ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి। రొయ్యలు అనేవి ఫ్రై అయిపోతాయి। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। సింపుల్ టేస్టీగా అన్నంలో కలిసేలాగా పచ్చి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ఓకే బాయ్।